వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. సీఎం చంద్రబాబు గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసంతో చాలా వెనుకబడిపోయాం. సీఎం చంద్రబాబు గోపాలపట్నంలోని ఓ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారైందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న పాత్రులపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజులు ఏజెన్సీ బంద్. జనసేన కూడా ముదిరి బీజేపీలో కలుస్తుందేమో మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు. 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీలకు నాంది ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. శ్రీకాకుళం ఎమ్మెల్యే మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ లో మహిళా మండలి వార్షికోత్సవం. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే. చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అధ్వానంగా మారింది. సిపిఎం రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసంతో భారీ మెజార్టీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సవాల్ ఉంటుంది అని అన్నారు. డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేషన్ గానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ గానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, I can say it is a brainstorming session and reorienting ourselves. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసంతో చాలా వెనుకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. సంపద సృష్టించాలి, ప్రజలకు పేదలకు పంచాలి. 20 years ఎట్లా రియలైన్ కావడం. ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. దాని మీదనే మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్, అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యకర కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం.
గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మాదిరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి. గోపాలపట్నంలోని ఓ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని గంజాయి, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఇది సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు పడుతున్న తపన, ఇన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న కార్యక్రమాలని నా వంతుగా నేను కూడా వారికి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా నిర్వహణ దాసు గారు కానీ, దాసు గారి మిత్ర బృందాన్ని కానీ, వారు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అడుగులో తెలియజేస్తారు. చంద్రబాబు గారు చాలా వివరంగా సుదీర్ఘంగా చెప్పారు. దాస్ గారు అందరూ మాట్లాడిన మొత్తమందరూ కూడా ఈ దేశాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత యువత బుద్ధస్కంధాలుగా ఉంది. యువత అనే వాళ్ళు 15-16 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, స్నేహితులు కానీ ఎలా మనిస్తే అలా మనకు తిరిగే వయసు అది. అంటే హాస్టల్లో ఉండి చదువుకుంటాం, తల్లిదండ్రులు దగ్గరున్నారు, ఏదైనా ఒక అలవాటు వల్ల చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది మీరు ఒక జీవితంలో గమనించండి. పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాలా తయారై ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఇసుక దోచుకున్నారు, ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు, పేదల భూములు దోచుకున్నారు, అటవీ భూములు దోచుకున్నారు, ఎర్ర చందనం కొట్టుకున్నారు, మద్యం, గనుల లీజులు, ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరితేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. నవ్వుతున్నారు మీరు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. అధికారులు కూడా వీరి అధికారానికి, వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. దే మే బి పోలీస్, దే మే బి రెవెన్యూ అఫీషియల్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు, లేకుంటే శారీరకంగా
బాధలు అనుభవిస్తారట. ఎంతటి కుటుంబం ఇది! ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి, ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి, ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి, ఎర్రచందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి, మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ప్రజారాజ్యం ముదిరి కాంగ్రెస్ లో కలిసింది. జనసేన కూడా ముదిరి బీజేపీలో కలుస్తుందేమో. చిరంజీవి కేంద్ర మంత్రి అయినట్టే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అవుతారని సందేశం ఇచ్చారేమో అనిపిస్తోంది అని మాజీ మంత్రి అంబటి అన్నారు. ఇవన్నీ ఆయనకి తెలియదంట, విన్నారుగా, ఇవన్నీ ఆయనకి తెలియదంట. ఇంతగా వ్యవస్థ దెబ్బతినిపోయిందని నేను అనుకోలేదు అన్నాడు వాళ్ళు చూసి. అంతకుముందు ఏం చెప్పాడు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. చివరికి చూస్తే అది 6 లక్షల కోట్లు చిల్లరైంది అంతే. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఆయనకి గ్యారంటీ ఇచ్చిన ఆయనేమో మాట్లాడట్ల. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కిరణ్ రాయలు ఎవరైనా ఏమో నేను చూడలేదు, మాకు తెలియదు. ఏం జరిగింది ఆయనకి? ఏం జరిగింది ఆయనకి? ఏమో మరి నాది మహిళలు, మరి కిరణ్ రాయలు ఏం జరిగిందో మరి ఏంటో నేను కూడా చూడలేదయ్యా. ఎవరైనా మహిళలు ఆరోపణలు చేశారు ఆయన మీద? ఏమో మరి మనకు తెలియని వ్యవహారం అది, దాని జోలి మనకి ఎందుకులే. అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్పు, నాకు అర్థం కాదు. అది కదయ్యా, వాళ్ళు 8 మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. మేమేం పోరాటం చేయాలి? చేస్తున్నాంగా. స్పీకర్ అయ్యన్న పాత్రులపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజుల ఏజెన్సీ బంద్. స్పీకర్ అయ్యన్న పాత్రునిపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజులు ఏజెన్సీ బంద్. ఆర్టీసీ వ్యాపార సముదాయాలు తీవ్ర నష్టం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఆదివాసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 1/70 చట్టాన్ని సడలించాలని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఏజెన్సీ ప్రాంతం బంద్కు సిద్ధమైంది. ఈ రోజు నుండి రేపటి వరకు 48 గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించిన అల్లూరి జిల్లా గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ఇప్పటికే వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగులు సంఘం, మహిళా సంఘాలు, ఆదివాసీ జేఏసీ ఆదివాసీ సంఘాలు బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు, లక్షలాది మంది గిరిజన ఆదివాసీ ప్రజలు బంద్లో పాల్గొన్నారు. ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎం, సిపిఐ, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ని సవరించాలి, సవరిస్తేనే గిరిజన ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కేవలం ఆయన ఉద్దేశం ఏంటి? గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారంలో చాలా సంపాదించారు. అదే రకంగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఈ 170 యాక్ట్ని ఆనందపురం మండలం బోయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నాంది ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి మంగళవారం నాడు అందజేశారు. ఆనందపురం మండలం బోయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి
9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీలకు నాంది ఫౌండేషన్ ద్వారా క్రీడా సామాగ్రి మంగళవారం నాడు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐవి కొండబాబు ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. విద్యార్థినీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చదువు మరియు క్రీడా రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పాఠశాల చైర్మన్ చెల్ల రామిరెడ్డి అలియాస్ సుబ్బు మాట్లాడుతూ, నాంది ఫౌండేషన్ అందిస్తున్న సేవలను పాఠశాల విద్యార్థులు వినియోగించుకొని క్రీడల్లో ముందుండాలని కోరారు. నాంది స్కిల్ అసోసియేట్ ట్రైనర్ కె కీర్తన మాట్లాడుతూ, విద్యార్థినీలు మెంటల్ గా ఫిజికల్ గా ఎదుగుదలకు ఎంతగానో ఈ క్రీడా సామాగ్రి ఉపయోగపడుతుందని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయ కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ, ఈ కిట్లు 71 మందికి ఇవ్వడం జరిగిందని, ఈ కిట్లో స్పోర్ట్స్ షూస్, నోట్ పుస్తకాలు, టీ-షర్ట్లు, పెన్స్, సాక్స్, బ్యాగ్ అన్నీ కలిపి పిల్లలకు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునీలు హెచ్ఎం ఐవి కొండబాబు, రమణ, సుధారాణి, పీటీ సర్, కమల, దీనలత, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని, సిమెంట్ రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని, సిమెంట్ రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని కుమ్మరిపేట, గార, కర్నలపేట గ్రామాల్లో శాసనసభ్యులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని, గ్రామ అభివృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయని, అందువల్ల గ్రామాల్లో రహదారి నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థను, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాంతాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. శాసనసభ్యులు వెంట మాజీ సర్పంచ్ బడగల వెంకట అప్పారావు, పేట వెంకటరమణ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అయితే మొన్న భర్తలు చనిపోతే భర్తకు కానీ పెన్షన్ వస్తే భార్యకి ఇచ్చేమని మొన్న జీవో వచ్చేసింది. కానీ ఈ మధ్య ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఏంటి అవ్వదు. తర్వాత ఇంతకు ముందు గత 9 నెలలు అయ్యి 8 నెలలు అయ్యి భర్తలు చనిపోయి ఇంతవరకు ఇవ్వలే. ఎందుకంటే ఆడు నెత్తిని కొట్టుకొని పేదోళ్ళు కడుపు పట్టడం అని పని. గత ప్రభుత్వం అలా అయిపోయింది, వదిలేయండి. ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. ఇల్లులు ఎవరైనా కట్టాలనుకుంటే ఇల్లు ఇస్తాం. చోట్లు లేవనుకుంటే 3 సెంట్లు చోటు ఇస్తాం ఇల్లులు కట్టుకోవడానికి. చోట్లు ఉండి అడిగితే ఎంక్వైరీ చేస్తాం, ఉన్నోళ్ళకి ఇయ్యం. చోటు నిజంగా లేని వాళ్ళకి 3 సెంట్లు చోటు ఇస్తాం. అయితే మీ ఊరు దగ్గర ఇస్తామా, పక్క ఊరు దగ్గర ఇస్తాం. విద్యార్థులు ఈ కూటమి ప్రభుత్వం పెడుతున్న నాణ్యత లేని పురుగుల అన్నాన్ని తినలేకపోతున్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో ఏ రోజు ఏం పెట్టాలో మెనూ ప్రకారం భోజనం పెట్టారు. పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అని రవిచంద్ర అన్నారు. ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమాభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు.
జీవీఎంసీ 97వ వార్డు సుజాతా నగర్లో మహిళా మండలి వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, సమాజ పరిస్థితులు ఎదుర్కోవడానికి మహిళా మండలి కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నో కార్యక్రమాలు మీకు చేస్తాం. తప్పకుండా ఈ రోజు మీరు అడిగిన ఈ 3-4 కార్యక్రమాలు అయితే శంకరరావు ఎస్టిమేషన్స్ వేయించి ఇమ్మీడియట్ గా రాబోయే 4-5 నెలల్లోనే ఇది గ్రౌండ్ అయ్యే విధంగా పనిచేస్తానని కూడా నేను మాట్లాడుతున్నాను. రాజకీయ పడతారు, తప్పకుండా మీ మన్నన పొందే విధంగా పనిచేస్తానని చెప్పి మరి మీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఇంకా బ్రహ్మాండంగా మీరు మీ అసోసియేషన్, మీ మహిళా మండలి అంతా బాగుండాలని, బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా మహిళా మండలికి కానీ, మా కార్పొరేటర్కి కానీ, వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మామూలుగా అయితే ఈరోజు ఇక్కడ పరవాడని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అప్పుకొండ దగ్గర ఒక కార్యక్రమం ఉంది. నేనైతే ఎప్పుడు ప్రోగ్రాంకి లేట్గా రావడం, నన్ను చూస్తే వాచ్ సరి చేసుకోవచ్చు, అంత టైంకి వెళ్తాను. మరి ఈరోజు మీ వల్ల నేను ఒక 1/2 గంట 6 గంటలు లేటుగా వెళ్తున్నాను. అందుకని అన్నిగా భావించొద్దు, తొందరగా పెట్టినందుకు. తప్పకుండా మీ కోరికలు తీరుస్తానని చెప్పి మాటిస్తూ చదువు. చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అధ్వానంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చెరుకు తోలుకెళ్లేటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజుల తరబడి షుగర్ చెరుకు అటువంటిది నాటుబడులతోని పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోకుండా అక్కడ బయటని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్ని కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈ రోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు. నిన్న పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవరం ఇన్ఛార్జి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోకపోతే, దీన్ని ఆధునీకరించకపోతే, దీన్ని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అంటే ఈ రోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ రాజు గారు కూటమిలో ఒక భాగస్వామి. ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, షుగర్ ఫ్యాక్టరీ పూర్వవైభవం తీసుకొస్తాం, ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళేమో ఈ రోజు అక్కడ వాళ్ళు ఉద్యమాలు అటువంటివి ఈ రోజు చేస్తున్నాం,